బ్రదర్ బిగ్ బాస్ చూస్తున్నావా? యా బ్రో, లాస్ట్ వీక్ వచ్చేసిందిగా, అందుకే రప్ప 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 గుర్తుంది కదా. వాళ్ళు ఎలా అంటారు, మేము ఇలా గుద్దుతున్నాం. ఎట్లుంది బిగ్ బాస్ ఈ సీజన్ లో ఎవరు విన్నర్ అయితే బాగుండు అనుకున్నా ఈ 5 నెంబర్? బ్రో 100% మాకు గౌతమ్ ఫిక్స్. గౌతమ్ విన్నర్ అని ఫిక్స్ అయిపోయాం మైండ్ లో. ఎందుకు అంటే ఇప్పుడు నిఖిల్ కి కంపారిజన్ అందరూ అడుగుతున్నారు కదా, నిఖిల్ ఎందుకు అవ్వద్దు, గౌతమ్ ఎందుకు అవ్వాలంటే క్యారెక్టర్ వైజ్ సేఫ్ గేమర్ కాదు. ఒక యాటిట్యూడ్ కానీ ఒక గేమ్ కానీ ఏదున్నా మమ్మల్ని పరిచయం చేసేటట్టున్నాడు. మేము ఎలా ఇండివిజువల్గా ఉంటామో అలా కనిపిస్తున్నాడు. అయితే గౌతమ్ విన్నర్ అవ్వాలనుకుంటున్నావు కదా, సో అయితే గౌతమ్ ఆల్రెడీ ఎలిమినేట్ అవ్వాల్సిన పర్సన్ని సేవ్ చేశారు వేరే పర్సన్. అయితే గౌతమ్కి కేవలం పిఆర్ కంటెంట్ ఉంది, వాళ్ళే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారని ఎక్కువ మన సోషల్ మీడియాలో వినిపిస్తుంది. సో ఏం చెప్తారు ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చేయాల్సిన విషయం ఏంటంటే, పిఆర్ కంటెంట్ ఒక్కటే సపోర్ట్ చేసి ఇన్ని ఓట్లు ఇంత బజ్ వస్తుంది గౌతమ్కి అని మీరు అనుకుంటే 24/7 చూసే వాళ్ళని అడగండి. ఇంట్లోకి వచ్చిన ఏ గెస్ట్ అయినా గౌతమ్ గురించి మాట్లాడే మాటలేంటి, అవి ఎందుకు 1 hour వీడియోలో టెలికాస్ట్ అవ్వట్లేదు? సింపుల్. మీరు చూస్తే శేఖర్ భాషా గారు భయంకరంగా పోడాడు, మొన్న ఓంకార్ అన్న భయంకరంగా పోడాడు రీసెంట్గా. నిన్న మొన్న వచ్చిన అర్జున్ కళ్యాణ్ వీళ్ళు కూడా పోడారు. ఆల్మోస్ట్ నువ్వే విన్నర్ అనేలాగా ఆల్రెడీ హింట్స్ ఇచ్చారు, కానీ అవి మాత్రం టెలికాస్ట్ అవ్వట్లేదు. ఓన్లీ నిఖిల్ని లేకుంటే ఇంకా స్టార్ మా బ్యాచ్ని ఎవరైతే పొగుడుతుంటారో ఎగ్జాక్ట్గా వాళ్ళని లేపుతుంటారు ఆకాశానికి. అవి తప్ప రిమైనింగ్ అన్నీ ఎగిరిపోయాయిగా. మరి అప్పుడు మీకు ఎందుకు రాలేదు ఈ థాట్ పిఆర్ కంటెంట్ అని? పిఆర్స్ అనే వాళ్ళు జస్ట్ ఓటింగో లేకుంటే వాళ్ళు చేసిన వీడియోస్ని ప్రమోట్ చేయడానికో ఉపయోగపడతాయి తప్ప లోపల గేమ్ని చేంజ్ చేయడానికి పిఆర్స్ ఏం చేయలేరు కదా. వాళ్ళు గేమ్ ఆడితేనే ఉంటారు, లేదంటే లేదు. ఇప్పుడు మీరు అన్నదానికి కూడా పాయింట్ ఉంది. మనిషి పడిపోతేనే లేయగలుగుతాడు, నిలబడి ఉన్న మనిషి డైరెక్ట్ పైకి లేలేడు కదా. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మీరు అన్నారు కదా, ఎలిమినేట్ అవ్వాల్సిన వ్యక్తే తన క్యారెక్టరైజేషన్ని నేను ఇలా కాదా ఉండాలి, నేను ఇలాగే ఉంటా అని బయటికి తీసుకొచ్చి ఇంతమందికి నచ్చాడు. దాంట్లో ఏముంది? ఓకే భయ్యా, ఈ ఎలిమినేషన్స్ ఇప్పటి వరకు జరిగిన వాటిలో ఈ పర్సన్ ఉంటే బాగుండు అనిపిస్తుంది అంటే ఎవరని చెప్తారు? మణికంఠ బ్రో. మణికంఠ ఎందుకని? మేము చాలా మిస్ అయిపోయాం మణికంఠని, చాలా మిస్ అవుతుంది. టాప్ 5లో ఉండాల్సిన వ్యక్తి అంటే ఏదో తన ఏడుపు కాదు, అందరూ ఏడుస్తారని మీరు అనుకుంటారు. ఉన్న 1 hour వీడియోలో అట్లీస్ట్ 15 minutes మణికంఠ మీద ఉండేది కెమెరా. ఇప్పుడు ఎవరి మీదకి వస్తుంది? ఇప్పుడు ఎవరి మీద ఉండట్లేదు, ఉండనియట్లేదు. అన్ఫేర్ ఎలిమినేషన్ అంటే ఎవరని చెప్తారు? సీత నిజంగా చాలా మంచి గేమ్ ఆడింది బ్రో. గేమ్ వైజ్ కావచ్చు చాలా స్ట్రాంగ్గా ఉండే, బట్ అన్ఫార్చునేట్లీ అనవసరంగా చీఫ్ అయ్యింది, బయటకు వచ్చింది. అట్లానే 10 weeks వరకు కూడా నబిల్ కూడా విన్నర్ అయ్యే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి అన్నారు, ఆ తర్వాత డౌన్ అయిపోయింది అంటున్నారు. సో నీ ఒపీనియన్ ప్రకారం నబిల్ గేమింగ్ బ్రో? నబిల్ చేతులారా పోగొట్టుకున్నాడు బ్రో. ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేనే నబిల్కి సపోర్ట్ చేసామని ఓ పాయింట్ ఆఫ్ టైంలో. ఎందుకు? తన మాట తీరు కానీ తన గేమ్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. గేమ్ ఆడటం అంటే ఓన్లీ గేమ్ కాదు కదా, బిగ్ బాస్ అనేది ఒక గేమ్, ప్రతిదీ క్యాలిక్యులేట్ అవుతుంది. క్యారెక్టరైజేషను లేకుంటే అక్కడ ఎవరితో ఎలా ఉంటున్నాడు. తను కూడా ఒక బ్యాచ్లో ఇమిడిపోయాడు, మిగతా వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకున్నదేం లేదు. సో అక్కడ ఇంకొకటి మొన్న చెప్పారు కదా తిత్తరా అని నాగార్జున గారు, అదొకటి. అది కరెక్ట్ చేసామా లేదా అని చెప్పి అది తీసుకున్న ఊగలాడడం, నామినేషన్స్లో కావాలని సిల్లీ నామినేషన్ చేస్తా అని చెప్పి ఆడికెళ్ళి బఫూన్ అవ్వడం, ఇలాంటి వాటి వల్ల ఇంప్రెషన్ పోయింది. ఇప్పుడు మీరు నమ్ముతారు లేదో, రీసెంట్ పోలింగ్లో 3rd place ఉంటాడు అనుకున్న నబిల్ 4th లోనూ 5th లోనూ ఉన్నాడు. బికాస్ వచ్చి ఇంటి ఇవ్వటం వల్లే సో ఇట్లా ఏమన్నా డౌన్ అయిపోయాడు అంటారా? హింట్ ఇస్తే పెరగాలి కానీ ఎందుకు తగ్గిపోతారు అన్న? ఎవరైనా అరే నువ్వు ఇక్కడ తగ్గిపోతున్నావు అంటే చూసా, లేదు నేను హీరో అవ్వాలి అని అనుకుంటాం, కానీ జీరోలోకి ఇంకా జీరో అవ్వరు కదా. ఫైనల్ గా ఎట్లుంది బ్రదర్ ఈ సీజన్ 8 ఎట్లుంది? మంచిగా అనిపించిందా? ఏదో పర్లేదు అనే ఫీలింగ్ అన్న. అది కూడా వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత మన అవినాష్, రోహిణి, గౌతమ్ బ్రో, నిఖిల్ వీళ్ళ వల్ల కొంచెం చూడాలనిపించింది, కానీ మిగతాదంతా సేమ్ రొట్ట. అస్సలు లేదన్న. ఎందుకంటే ఆయన టాప్ 5కి వెళ్ళడమే బేస్డ్ ఆన్ లక్. ఆ గేమ్ వల్ల గెలిచాడు ఓకే, కానీ అక్కడ దాకా వెళ్ళడానికి కూడా లక్కే అది. సో ఓవరాల్గా అయితే గౌతమ్ విన్నర్ అవ్వాలి అనేది నా ఫీలింగ్. చూసే మీ అందరు కూడా ఓట్ చేయండి, గెలిపించండి. ఇక్కడ ఇంకో ఛాన్స్ కూడా ఉంటుంది ఏంటంటే పోట్రే అనేది ఒకటి చేసి గౌతమ్ని తక్కువ చేసి నిఖిల్ గెలిపించడానికి సాయశక్తుల ప్రయత్నించే
జరిగాయి, పోయిన సీజన్ జరిగాయి, అంతకుముందు సీజన్లో జరిగాయి, ఏదో వన్ సైడ్ అయిన సీజన్లో తప్ప. సో చూడాలి ఏమవుద్దో ఫైనల్గా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. మీరు ఓటేస్తారా మేడం? ప్రేరణ గారికి ఓటేస్తారా? ఇంకా వేయలే అండి, కాకపోతే అనుకుంటున్నాం. నిఖిల్ గౌతమ్ విన్నర్ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి, నీకు ఎలా అనిపించింది? వాళ్ళు కూడా బాగా ఆడుతారు, కాకపోతే ప్రేరణకి సపోర్ట్ ఎక్కువ చేద్దామని అనుకుంటున్నాను అంతే. అంటే టోటల్ గా అయితే ఈ సీజన్ ప్రేరణ విన్ అవ్వాలని కోరుకుంటున్నారు. అవునండి, ప్రేరణ బిగ్ బాస్ 8. ఈ సీజన్ ఎలా అనిపించింది? అంటే బోర్ ఉంది అంటున్నారు, నీకు ఎలా అనిపించింది? ఇంకా బిగ్ బాస్ అంటేనే కొంచెం బోర్ అంటారు, మళ్ళీ ఎంజాయ్ అంటారు, అన్నీ ఉంటాయి కదండి అందులోనే. కాకపోతే ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్ అయింది కదా, ఆయన గురించి ఏం చెప్తారు? అవినాష్ కొంచెం ఎనర్జిటిక్ గా ఉంటారు కదా, కాకపోతే లేడీస్ లో ప్రేరణ ఒక్కటే ఉంది కాబట్టి ప్రేరణకి సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాను. నబీల్ ఆట ఎలా అనిపిస్తుంది? నవీను అంత ఇంకా చూడంగానే, కాకపోతే ప్రేరణ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. విష్ణుప్రియ రోహిణి ఎలిమినేషన్ ఎలా ఉంది? మీ పేరు అంటారా అని పేరు అంటారా? ఇంకా విష్ణుప్రియ అంటే చెప్పలేనండి, కాకపోతే ప్రేరణ గురించి అంటే మాట్లాడుతున్నా అంతే అండి. ఓకే, రీసెంట్ గా ప్రేరణ వాళ్ళ మ్యారేజ్ వెడ్డింగ్ ఒక ఫోటో వీడియో చూపించారు కదా, ఎలా అనిపించింది? బాగుందండి వాళ్ళ వెడ్డింగ్. పెళ్లి వీడియో అంటే ఎవరికైనా ఇష్టమే ఉంటుంది కదండి. ఇంకా ప్రేరణ అంటే చాలా సైలెంట్ క్యూట్ గర్ల్, ఇట్లా బాగా అందంగా ఉంటుంది. అంటే జెన్యూన్ అనిపించింది ప్రేరణ ఆటలో ఫాల్స్ కానీ, అంటే అందరూ బాగా ఆడుతారు, కాకపోతే లేడీస్ లాస్ట్ వరకు వచ్చింది కదండి ప్రేరణ, అందుకు ప్రేరణ సపోర్ట్ అని అంటున్నారు. ఫైనల్ గా అయితే ప్రేరణ విన్ అవ్వాలని కోరుకుంటున్నారు. అవునండి. ఓకే, అవినాష్ ఎలా ఉందండి? అవినాష్ గేమింగ్ ఇప్పుడు రీసెంట్ గా రోహిణి గారు కొన్ని కామెంట్స్ చేశారు, ఆడియన్స్ కమెడియన్స్ ని విన్నర్స్ చేయరని. సో దాని గురించి ఏం చెప్తారు? కమెడియన్స్ కూడా చేయొచ్చు అండి, దానిలో ఏముంది, కాకపోతే ఓటు ఎవరికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటే వాళ్ళకేస్తే బెటర్ అని నా ఉద్దేశం అంతే. ఓకే, ఇప్పుడు వరకు ఎలిమినేషన్ అయిన వారిలో సో వీళ్ళుంటే బాగుండు అని అంటే ఎవరని చెప్తారు? పర్టికులర్ గా ఎప్పుడు చూడండి, ఎప్పుడో ఒకసారి అట్లా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు చూస్తాం అంతే. ఓవరాల్ గా సీజన్ ఎలా ఉంది? సీజన్ 8 బెటరే అండి కొంచెం. నవీల్ ఇంకా అంత పర్టికులర్ గా ఏం చూడమండి బిగ్ బాస్, కాకపోతే అందరూ సపోర్ట్ ప్రేరణ లేడీస్ కదా, కొంచెం మంచిగా యాక్టివ్ ఉంటుంది, లేడీస్ ఇంతవరకు వచ్చిందని చూస్తాం కదా అట్లా. నాగార్జున గారి హోస్టింగ్ ఎట్లుంది? నాగార్జున అంటే ఇంకా అమ్మో ఎనర్జిక్ పర్సన్, తను ఎప్పుడూ యాక్టివ్గా ఉంటాడు. 8 సీజన్ వరకు ఆయన కంటిన్యూ అయ్యారు కదా, సో ఈసారి ఏమైనా చేంజ్ చేస్తే బెటర్ అంటారా? వదిలేండి, ఇంకా చూద్దాం. నాగార్జున ఉంటేనే బెటర్ అనిపిస్తుంది. ఓకే, ఫైనల్ గా విన్నర్ ఎవరైతే బాగుంటారు అంటారు? మీ ప్రేరణ అనుకుంటాను, ప్రేరణ. థ్యాంక్ యూ. ఎవరు ఇంకా ఫైనల్ కి 5 మెంబర్స్ వచ్చేసారు కదా, సో విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు? నబీల్ అయితే బాగుండు, ఎందుకని నబీల్? అంటే బాగా ఆడతాడు గేమ్, ఓకే నచ్చుతుంది. ఓకే, గౌతమ్ అలానే నిఖిల్ వీళ్ళిద్దరు కూడా గెలిచే ఛాన్సులు ఉన్నాయి అంటున్నారు కదా. ఉన్నాయి కానీ మాకైతే నబీల్ విన్ అయితే బాగుండు అనిపిస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు రీసెంట్ గా విష్ణుప్రియ ఎలిమినేట్ అయింది కదా, సో అంటే స్టార్టింగ్ నుంచి విష్ణుప్రియ కూడా కప్పు గెలిచే ఛాన్స్ ఉంది. అవును, అనుకున్నాం తనే గెలుస్తుందని, కానీ అనుకోలే మామనే మధ్యలో పోయింది. పేరు అంటారా అని పేరు అంటారా? ఎలిమినేషన్ ఏమో తెలియదు, ఇక నేను చెప్పలేను, కానీ నబీల్ విన్ అయితే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు వరకు ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు టాప్ 5 లో వీళ్ళు ఉంటే బాగుండు అంటే అది ఎవరని చెప్తారు? విష్ణుప్రియనే. విష్ణుప్రియ అని. Yes. కంటెస్టెంట్ ఎవరు? నబీలే. నిఖిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? నిఖిల్ గేమ్ బాగా అనిపిస్తుంది. సో 4-5 మెంబర్స్ మేల్ ఉన్నారు, ఒక ఫీమేల్ ఒక ఆమె ఉంది లోపల, సో ఆమె విన్ అవుతుంది అంటే మేబీ తెలియదు, తను బాగా ఆడితే తను విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సరే మాకు నచ్చింది అయితే నబీల్, సో అతను కూడా విన్ కావాలనుకుంటా. మేబీ ఇద్దరిట్లో ఎవరు విన్ అయినా ఓకే. మీరు ఎవరు ఓటేస్తారు? మీరు ఎవరు? నబీల్కే వేస్తాను. సోషల్ మీడియాలో గౌతమ్ విన్నర్ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి, మీరేమంటారు? సోషల్ మీడియాలో చాలా వస్తుంటాయి, అవన్నీ నమ్ముతూనే ఉంటామా? నమ్మలేం కదా. గౌతమ్ గేమ్ గురించి ఏమంటారు? బాగానే అందరు బాగానే ఆడతారు, కానీ నబిల్ ఇంకా ఎక్కువ బాగా ఆడుతున్నాడు, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. 2-3 వీక్స్ బిఫోర్ పృథ్వీతో దోస్తాన్ చేసిన తర్వాత ఓట్ బ్యాంకింగ్ మొత్తం పడిపోయింది, మీరు ఏమంటారు దాని గురించి? ఏమో అంతగా తెలియదు కానీ 2-3 వీక్స్ బ్యాక్ ఆ అబ్బాయితో దోస్తీ చేసిన తర్వాత మొత్తం పాడైపోయింది. ఇట్లా పాడైపోయినాను కానీ ఫ్రెండ్షిప్ లో ఏముందో నాకు తెలియదు. ఓవరాల్ గా ఎలా ఉంది బిగ్ బాస్ సీజన్ 8? సూపర్ ఉంది, బాగుంది. లాస్ట్ సీజన్ తో పోల్చుకుంటే ఓకే, బెటర్, బాగానే ఉంది. అంటే కొంతమంది ఓల్డ్ కంటెస్టెంట్ రిపీట్ చేయడం నచ్చలేదు అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం? నచ్చలేదు అంటే బాగుంది. అవినాష్ వాళ్ళు వచ్చినాక ఫన్నీ ఇంకా క్రియేట్ అయింది, కొంచెం వాళ్ళు ఉన్నప్పుడు అయితే క్రియేట్ కాలేదు. అవినాష్ వాళ్ళు వచ్చినాక క్రియేట్ అయితే బాగుంది, కానీ ఏమనిపించింది అంటే ఓల్డ్ కంటెస్టెంట్ వాళ్ళు వచ్చినాక మేబీ వీళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉందా లేదా అని వాళ్ళు కూడా అనుకుంటారు కదా. సో వాళ్ళు రాకుండా వీళ్ళే ఉంటే వీళ్ళ దాంట్లో ఎవరైనా ఒకరు గెలవచ్చు, అట్లా ఉంటే బాగుంటుంది అని. ఓకే, ఈసారి నాగార్జున గారి హోస్టింగ్ కూడా కొంచెం డల్ అయింది అంటున్నారు కదా, సో ఏం చెప్తారు? ఏమో అంతగా తెలియదు. మన్మధుడి మీద కామెంట్ చేయండి మేడం. నాగార్జున గారి మీద మీ కామెంట్స్ కూడా. ఆయన మన్మధుడు, ఇంకేం చెప్తాం. ఇప్పుడు ఆయన కంటిన్యూ చేయాలా నాగార్జున గారిని, లేకపోతే హోస్ట్ గా లేదు కంటిన్యూ చేయాలి. కోరుకుంటున్నారా? చేంజెస్ అంటే ఏం లేదు, బిగ్ బాస్ ఒకసారి చూసినామంటే వాళ్ళే ఉండాలనిపిస్తుంది కదా, చేంజెస్ ఉంటే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. లాస్ట్ సీజన్ బాగుంది, ఈ సీజన్ బాగుంది మ్యామ్. ఓవరాల్ గా అన్ని సీజన్స్ బాగున్నాయి.
విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు ఫైనల్? నబిల్. Yes.